మీకు టుడే రష్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నా. సో, రష్ యాప్ గురించి చెప్పే ముందు నా అకౌంట్‌లో అసలు బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటనేది చూపిస్తున్నా. అండ్ లైవ్ ప్రూఫ్ అంటే అందులో నేను విత్‌డ్రా చేసి మరి మీకు లైవ్‌గా చూపిస్తాను. సో, ఇప్పుడు నా అకౌంట్‌లో చూసుకుంటే 0.52 పైసా అయితే ఉంది నా అకౌంట్‌లో. సో, ఇప్పుడు నేను లైవ్‌లో రష్ యాప్ గేమ్ యాప్‌లో విత్‌డ్రా చేసి మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే దానికి సంబంధించిన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చనమాట. సో, వీడియో అయితే ప్రాసెస్ అయితే కరెక్ట్‌గా చెప్తున్నా. సో, వీడియో అనేది ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దు. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ రష్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం గైస్. ఇక్కడ రష్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట గైస్. సో, మనకు మధ్య మధ్యలో చిన్న చిన్న యాడ్స్లు అయితే వస్తుంటాయి. సో, అవన్నీ కూడా మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు. సో, అవి నో ప్రాబ్లం. సో, మనకి ఇక్కడ చూసుకున్నా వాలెట్ అనేది క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ₹305 అయితే బ్యాలెన్స్ అయితే ఉంది నా అకౌంట్లో. అది కూడా విన్నింగ్ బ్యాలెన్స్ అనేది మనం విత్డ్రా చేసుకోవాలి. సో, అక్కడ విత్‌డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే మనీ ఉందో ఆ మనీ అనేది అక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి గైస్. సో, మనం 305 అయితే ఉంది కదా మన అకౌంట్లో. సో, దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ₹305లో మనకి 210 అయితే అంటే ₹210 మాత్రం మన అకౌంట్లో పడుతుందంట. మిగతా బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుందంటే గైస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మిగతా బ్యాలెన్స్ అనేది మళ్ళీ విన్నింగ్ అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో, కంగారు ఏం పడకండి, అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోదు. జస్ట్ మనకి ఇందులో కట్ చేసుకుంటుంది వాళ్ళు ₹10 అలా అయితే అవుతుంది అంతే ఛార్జెస్. సో, మళ్ళీ అమౌంట్ అంతా కూడా మనకి విన్నింగ్లోకి వెళ్ళిపోతుంది. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. TDS క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో 100% అని చెప్పి. సో, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. చూసారా, విన్నింగ్ వాలెట్లోకి వెళ్ళిపోద్ది అంటున్నాడు. సో, మనకి ఓకే కాబట్టి మనం ఇక్కడ గూగుల్ పే నేను దానికి సంబంధించిన UPI ID అయితే ఇచ్చేసాను. సో, డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో, మన గూగుల్ పే అకౌంట్లోకి అయితే వెళ్తుంది కదా. సో, ఎంత అమౌంట్ వెళ్తుంది ఏంటంటే ₹210 వెళ్తుంది. సో, సక్సెస్ఫుల్లీ విత్‌డ్రా అయితే అయిపోయింది. సో, మిగతా అమౌంట్ అనేది మనకి విన్నింగ్ బ్యాలెన్స్లో అయితే చూపిస్తుంది. చూసారా, ఈ విన్నింగ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోద్ది. అంటే మళ్ళీ తిరిగి మన రష్ అకౌంట్లోకి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. ఓకేనా గైస్. సో, మీకు అది కూడా చూపిస్తా చూడండి. గో బ్యాక్ టు మై వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, చూడండి విన్నింగ్ బ్యాలెన్స్ వచ్చి ₹85. సో, అలానే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఓకేనా గైస్, మన అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. సో, ఇప్పుడు మీకు ఏంటంటే గైస్ మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఓన్లీ విన్నింగ్ బ్యాలెన్స్ ₹85 మాత్రమే ఉంది. ఇప్పుడు మీకు లైవ్లో మన అకౌంట్లో పడిందో లేదనేది మనం చూడాలి కాబట్టి పైన చూసుకుంటే అయితే నాకైతే నోటిఫికేషన్ అయితే కూడా వచ్చింది. సో, ఇప్పుడు మనం పేటిఎం అది ఫోన్పే అనేది ఓపెన్ చేద్దాము. అండ్ అలాగే మీకు క్లియర్గా చూపించడానికి నా అకౌంట్లో పడిన మెసేజ్ కూడా చూడండి. ఇక్కడ మీరు 210 అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. సో, ఇప్పుడు మీకు అకౌంట్లో మన గూగుల్ పే ఫోన్పే అకౌంట్లో కూడా మీకు నేను మీకు తీసి చూపిస్తాను. డే టు టైం అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు పైన. సో, ఎన్నిటికి వచ్చింది ఏంటనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మన ఫోన్పే అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లో ఎంత ఉంది ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ బ్లాక్గా వచ్చిందంటే అది నా పొరపాటు కాదు, అక్కడ సెన్సార్ అనేది తీసుకోవట్లేదు అంతే. సో, అకౌంట్లో అయితే మనకు చూసుకోవచ్చు ఇక్కడ 210. సో, ఇది మీరు అందరూ కూడా ఫోన్పేలో ఓపెన్ చేసుకున్నప్పుడు ఎలాగే వస్తుంది. సో, నేను ఇందులో ఫేక్ రియల్ ఏం చేయట్లేదు. సో, అంతా కూడా మీకు జెన్యూన్గానే చూపిస్తున్నాను. మీకు విత్‌డ్రా ప్రాసెస్ అయితే చూపించేశాను కదా. సో, సింపుల్గా ఎలా అయితే మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపించేశాను. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే గైస్ మనకి ఇప్పుడు ఈ యాప్లో అసలు ఎలా లాగిన్ అవ్వాలి ఏంటంటే గైస్ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో, అక్కడ నుంచి అయితే మీరు సింపుల్గా అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో, యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఎలా అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇదేంటంటే హోమ్ బటన్ గైస్. ఇక్కడ మీకు చాలా గేమ్స్ అయితే ఉంటాయి, చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. అందులో మీకు ఏదైతే బాగా నచ్చుతుందో సో ఆ గేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ డైలీ స్పిన్ కూడా ఉంటుంది. అండ్ దాని మీద కూడా క్లిక్ చేసుకొని మీరు స్పిన్ చేసుకుంటే కనుక మనకు మనీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ గేమ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినైతే మనకి లూడో కానీ అండ్ అలాగే లేకపోతే క్యారమ్ బోర్డ్ కానీ ఇలా మీకు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇలా మొత్తం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో మీకు ఏదైతే బాగా ఇష్టమో సో దాని మీద అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ స్టార్టింగ్ అయితే చూసుకోవచ్చు గైస్. ₹29 ఉంది, ₹59 ఉంది. ఇదేంటంటే ఆల్ ప్లేయర్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ద 2 players అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇద్దరు ఆడేది వస్తుంది. లేదు మీరు నలుగురితో ఆడాలనుకుంటే కనుక 4 players అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మనకు నలుగురిది అయితే వస్తుంది. సో నలుగురిది అనేది ₹27 వరకు కూడా ఉంది. అండ్ అలాగే 2 players అయితే కనుక మనం ఇక్కడ చూసుకోవచ్చు ₹2788 వరకు కూడా ఉందన్నమాట. సో ఇందులో మీరు ఎలా అయితే కూడా ఆడుకోవచ్చు. ఓకేనా గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ మనకి ఇందులో డైలీ స్పిన్ అయితే ఉందని చెప్పాను కదా నేను. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ డైలీ స్పిన్ అనే ఆప్షన్ మీద ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పిన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సమ్ అమౌంట్ అయితే వస్తుంది. అది రివార్డ్స్ రావచ్చు లేదా క్యాష్ బ్యాక్ అని రావచ్చు. అండ్ క్యాష్ బ్యాక్ ఏంటంటే మనకి డిపాజిట్లోకి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ₹89 అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే
రూ. 90 అవుతుంది చూడండి గైస్. సో రివార్డ్స్ ఏంటంటే కనుక అది మనం ఆడుకుంటున్నప్పుడు సో చిన్న చిన్న రూపీస్ కింద మనకి కన్వర్ట్ అవుతాయి అనమాట. సో ఈ డిపాజిట్లోది ఎంతైతే మనకి యాడ్ అవుతుందో ఆ మనీ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ₹1 క్యాష్ బ్యాక్ అని చెప్పి వచ్చింది కదా. సో ఈ ఫుల్ అమౌంట్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు విన్నింగ్ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే అవుతుంది. సమ్ అమౌంట్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ యాడ్ క్యాష్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ₹1 కూడా గేమ్లోంచి వచ్చినాయి పోయినాయి మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ హిస్టరీ అయితే చూపిస్తుంది. సో గైస్ మనం అలాగే ఇక్కడ డిపాజిట్ చేసినవి కానీ లేకపోతే రష్కి యాప్కి సంబంధించిన రివార్డ్స్ కానీ సో మొత్తం దేనికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తాయి. సో మనమైతే డిపాజిట్ అయితే ఎప్పుడో చేసాం, ఇప్పుడు కూడా కాదు అది. సో విత్డ్రా చూసుకుంటే కనుక రీసెంట్గానే ఇందాక చేసాం కదా మనం. సో ₹305 అనేది మనం అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది కదా. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేసినట్టయితే గైస్. సో ఇప్పుడు మనకి ₹89 అయితే ఉంది. సో ఇది కూడా మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ అలాగే మీకు ఈ యాప్కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా మధ్యలో ఇబ్బంది కానీ ఉంటే కనుక ఇక్కడ పైన సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ సపోర్ట్లోకి వెళ్ళినట్టయితే మనకి సో వాళ్ళు అనేది మనకి వెంటనే అయితే రెస్పాండ్ అయితే అవుతారు. సో మీకు దేనికి సంబంధించి ప్రాబ్లం ఉన్నాయి ఏంటనేది కూడా వాళ్ళని ఇక్కడ అడిగితే మనం అడగొచ్చు అనమాట. సో మీకు ఇవేం కాదు ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ అదర్ ఇష్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మీరైతే వాళ్ళని క్వశ్చన్ అయితే అడగొచ్చు అనమాట, ఓకేనా గైస్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇందులోకి వచ్చినట్టయితే మీరు ఎవరినైనా రిఫర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ వాట్సాప్ ఉంది, లేదంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కొన్ని అయితే చూపిస్తుంటాయి. సో టెలిగ్రామ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ అలా కూడా మీరు షేర్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. ఇక్కడ మీకు యాడ్ క్యాష్ అనేది సింపుల్గా అయితే కిందనే ఇచ్చేసాడు మధ్యలోనే. సో స్టార్టింగ్ అయితే మీరు ₹9 అయితే యాడ్ చేసుకొని అప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేయాలి గైస్. అప్పుడే మీకు గేమ్స్ అన్నీ కూడా అన్లాక్ అయితే అవుతాయి. లేకపోతే కనుక మీకు ఈ గేమ్స్ అన్నీ కూడా లాక్లు అయితే ఉంటాయి. సో అప్పటి వరకు అయితే మీకు అన్లాక్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి మీకు సో ముందు చెప్తున్నాను అనమాట నేను. సో మీరు ₹9 అనేది యాడ్ చేసుకొని గేమ్స్ అనేది ఆడుకుంటే కనుక అప్పుడు మీకు అన్నీ కూడా అన్లాక్ అయితే అయిపోతాయి. మీకు ₹1 కూడా పెట్టుకొని ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రూట్ కట్టర్ కానీ మొత్తం అన్నీ కూడా. సో ఇలా అయితే మీరు అయితే ఆడుకోవచ్చు అనమాట, ఈజీ సింపుల్. సో మనం రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ మీద వెళ్ళినట్టయితే ఒక్కొక్కరిని రిఫర్ చేసినందుకు మనకి సేమ్ అమౌంట్ అయితే వస్తుంది. వీళ్ళైతే ఇవ్వడమే ఏం జరిగిందంటే గైస్ మనకి ₹15 అయితే వస్తాయంట. సో వాళ్ళు అనేది ఎంతైనా కానీ యాడ్ చేసుకుంటే కనుక తర్వాత మనకి ₹55 అవుతుంది అంట. సో తర్వాత వాళ్ళు ఇంకా బాగా ఆడితే కనుక మనకి ₹930 అయితే వస్తాయి. సో టోటల్గా ₹1 నుంచి మనకి ₹1000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇంకెవరైనా ఉంటే కనుక రిఫర్ చేసుకోవాలంటే రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మన యాప్ లింక్ అనేది కింద అయితే ఇచ్చాను. అండ్ అలాగే రిఫరల్ అమౌంట్ నుంచి అయితే చాలామంది తీసుకుంటున్న వాళ్ళకి కింద షో అవుతున్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అలా కూడా అవుతాయి అనమాట. అండ్ మీకు యాప్ గురించి అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇప్పటివరకు వీడియో అయితే చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మంచి మంచి న్యూ అప్డేట్స్ గురించి అండ్ అలాగే న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై గైస్.